సింహాచలం దేవస్థానంపై పులిహారలో నత్తపడిందని చెప్పిన భక్తులపైనే తిరిగి కూటమి ప్రభుత్వం కేసులు పెట్టించింది. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ విజయనగరం జిల్లా జడ్పీ చైర్పర్సన్, అలాగే భీమిలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మధ్య చిన్న శ్రీనివాసన్. సార్ చెప్పండి సార్, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే జరిగిన తప్పులను పైకి తెస్తున్నారో వారి మీద తప్పుడు కేసులతో వేధిస్తున్నారు. సింహాచలంలో జరిగిన సంఘటన ఏ విధంగా చూస్తారు మీరు? మీకు ప్రభుత్వ వైఫల్యాలు ఎవరైతే ఎత్తి చూపుతున్నారో, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా దేవాలయాల మీద జరుగుతున్న సంఘటనలు, అనేక సంఘటనలు మీరు తీసుకుంటే సింహాచలం దేవస్థానంలో చందనోత్సవంలో జరిగిన మృతులు కానీ, దానికి సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి కూడా ఇప్పుడు వచ్చేమి మనకు తెలియదు. అలాగే నిన్నటి ప్రసాదం రోజునే భక్తులు వచ్చి వాళ్ళు మనోభావాల్ని ప్రజలకు తెలియజేసే విధంగా ఇక్కడ జరుగుతున్న ప్రసాదంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని నత్తొచ్చిందని చెప్తే, దీన్ని తిరిగి భక్తుల మీద కేసులు పెట్టడాన్ని, అంటే భక్తుల తాలూకా ఏదైతే వాళ్ళ ఆలోచనలు కానీ లేదు ఈ ప్రాంత మనోభావాలను కానీ ఈ ప్రభుత్వం గౌరవించే పరిస్థితిలో లేదు. కేవలం ఎవరైతే ఈ ప్రభుత్వం మీద సోషల్ మీడియా ద్వారా లేకపోతే పత్రికల ద్వారా మీడియా ద్వారా ఎవరైతే తెలియజేస్తారో వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి కేవలం వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే పరిస్థితి చేస్తున్నారో తప్ప ప్రభుత్వ ప్రజల తాలూకా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని చేద్దామన్న ఆలోచన చేయటం లేదు. ఇది మంచి దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం కేవలం హైందవ ధర్మం, సనాతన ధర్మం అని చెప్పడమే తప్ప, మాటలు చెప్తున్నారు తప్ప, ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తప్ప దాన్ని ఆచరణలో చూపటం లేదనడానికి అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మరి అలాంటి సంఘటనలు ఇదొక సంఘటన జరుగుతూ ఉంది. ఇది చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా ఎవరైతే ఇలాంటి పొరపాటు చేశారో వాళ్ళ మీద అధికారుల మీద వారి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. సార్, భక్తులే పులిహారలో నత్త పెట్టారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తారు. అటువంటి సంఘటన అలా జరిగే అవకాశం ఉందంటారు సార్ భక్తులు? అంటే ప్రభుత్వం తన వైఫల్యాన్ని ఎవరి మీద నెట్టే కార్యక్రమాన్ని, ఎవరి మీద నెట్టి చూపే కార్యక్రమాన్ని చేస్తున్నారో తప్ప, అంటే దీన్ని బట్టి ఏమిటి మీకు అర్థమైంది అంటే, రేపు ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే మీరు ఎవరు తెలియజేయకండి, మీలో ఉంచుకోండి, మేము ఎలాంటి పొరపాట్లు చేసినా మీరు మాకు భావస్వేచ్ఛ లేదు, రాజ్యాంగం మేము హక్కులు కాలు రాస్తాం అనే విధంగా ఈ ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పరిపాలించట్లేదు అనడానికి ఇదొక నిదర్శనం ఇలాంటిది. అంతేగాని ఎవరైనా భక్తులు తెలియజేస్తే మీరు వచ్చి భక్తుల మీదే మీరే చేశారని అంటే ఇంక రేపు ఇంకా దానికి సమాధానం ఏముంటుంది? ఇంకా మీరు భక్తుల ద్వారా భక్తుల మనోభావాలు తెలుసుకొని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని, అలాంటి ఎవరైతే ఇలాంటి పొరపాట్లు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని మరొకసారి పునరావృతం కాకుండా చేస్తామని చెప్పి భక్తులకు భరోసా కల్పించాలా. అలాంటి భక్తులకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం కానీ ప్రభుత్వ పెద్దలు కానీ తిరిగి భక్తుల మీద కేసులు పెట్టే కార్యక్రమాలు చేయడం చాలా దురదృష్టకరం. ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టే ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. అందుకే సుమారు 18 నెలల కాలంలో ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉండడానికి కారణం కూడా అదే. కేవలం ఇది మాటల ప్రభుత్వం తప్ప ఇది చేతల ప్రభుత్వం కాదనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. అంటే భక్తుల మనోభావాలతోని, దేవాలయాలతోని, అలాగే దేవుళ్ళతోని కూటమి ప్రభుత్వం రాజకీయం చేస్తుందని మీరు అనుకుంటున్నారు? తిరుపతి లడ్డు వ్యవహారం కావచ్చు, లేదంటే ఈ ప్రసాదం కావచ్చు, 100%. ఇప్పుడు తిరుపతి లడ్డు వ్యవహారంలో మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. సుప్రీంకోర్టు ఒక స్ట్రాంగ్ స్టిచెస్ పాస్ చేసింది. దీంట్లో ఆధారాలు లేకుండా మీరు మాట్లాడకండి. ఇది చాలామంది, కోట్లాది మంది భక్తులు ఈ దేశంలో కదా, ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ హిందువులందరూ కూడా భక్తున్నారు ఆయనకి. కాబట్టి ఆడదంటే వారు దాని మీద కేవలం ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల మీద, గత ప్రభుత్వంలో ఉన్న వారి మీద కక్ష చర్యల కోసం అనేక కేసులన్నీ, దానికి సిట్ అని ఏవేవో లేనిపోయినవన్నీ చెప్పి వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, ఏవో రకరకాలైన అక్రమ కేసులు బనాయించి లేనిపోయిన ఇవన్నీ ప్రజల్లో ఒక మనోభావాలను దెబ్బతినే విధంగా చేసే కార్యక్రమాలు చేస్తుంది. కేవలం ఈ రాజకీయం కోసమే వైఎస్ఆర్ పార్టీని ఎదుర్కోలేక, వైఎస్ఆర్ పార్టీ ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో మీరు ఎదుర్కోలేక, మీ ప్రభుత్వ పనితీరుతో మీరు ఎదుర్కోలేక, మీ తాలూకా ప్రభుత్వ వైఫల్యాల్ని మీరు కప్పిపుచ్చుకోవడానికి ఈ రకమైన కార్యక్రమాలు ఎదుగుతున్నారు. ప్రతిపక్ష పార్టీని అనదొక్కే కార్యక్రమాలు చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా గమనిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా. థ్యాంక్ యూ. చేసిన తప్పుల నుంచి తప్పించుకునేందుకే కూటమి ప్రభుత్వం ఎవరైతే సింహాచలం ప్రసాదంలో నత్తపడిన విషయంపై భక్తుల మీద తిరిగి తప్పుడు కేసులు పెట్టారని, భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని, చేసిన తప్పుల నుండి పాఠాలను నేర్చుకోవాలని, అలా కాకుండా ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వారి మీద తప్పుడు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.